తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా? ఇప్పటిదాకా హడావుడి చేసిన వాళ్ళంతా సైలెంట్ అయ్యారా? మంత్రి అవుతారు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? విస్తరణ జరిగితే సగం రచ్చపోతుంది అనుకునే వాళ్ళకు కూడా బ్రేక్ ఇరిగేషన్ గా మారిందా, ఇరిటేషన్ గా మారిందా? లెట్స్ వాచ్. తెలంగాణ కేబినెట్ విస్తరణ అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు తయారైంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే కేబినెట్ విస్తరణపై చర్చలు మొదలవుతుంటాయి. అటు పార్టీలో ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చలు జరుగుతుంటాయి. ఈ మధ్య అయితే కొత్త మంత్రుల ప్రమాణానికి ఏకంగా ముహూర్తం కూడా ఖరారైనట్టు చర్చ జరిగింది. ఏప్రిల్ 3, 4 అంటూ డేట్లు కూడా చెప్పుకున్నారు. 5 మంత్రులు అయిపోతున్నారని ఎవరికి వారు చర్చలు చేసేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కేబినెట్ విస్తరణపై పార్టీ అగ్రనేతలతో చర్చించామని ప్రకటించారు. అదే సమయంలో కేబినెట్ విస్తరణలో అనేక సమస్యలున్నాయని కామెంట్స్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వివరాలిచ్చారు. అధిష్టానం కూడా మీరు వెళ్ళండి, మేము జాబితా పంపిస్తాం, విస్తరణకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసింది. కానీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. పార్టీ అధికారంలోకొచ్చి 1.5 ఏడాదిన్నర దాటిపోయినా మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నా వినియోగించుకోవడం లేదన్న ఫీలింగ్ కాంగ్రెస్ నేతల్లో ఎక్కువైంది. కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్దీ జటిలంగా మారుతోంది. ఎప్పుడూ లేనిది ఈసారి మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాయడం, ఎస్టీ సంఘాల నాయకులు రాహుల్ గాంధీని కలిసి గిరిజనులకు కేబినెట్లో అవకాశం ఇవ్వండి అని కోరడం, ఇంతలోనే మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వండి అని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు లెటర్ రాయడం, ఇన్నాళ్లు మౌనంగా ఉన్న జానారెడ్డి రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వండి అని సిఫార్సుల లేఖలు రాయడం లాంటి అంశాలన్నీ లేనిపోని సమస్యలు సృష్టించినట్లయింది. మంత్రులుగా ఎవరు ఉండాలి అనేది ఫైనల్గా నిర్ణయించేది అధిష్టానమే. కానీ ఆ అధిష్టానం ఎందుకు ఆలస్యం చేస్తోంది అనేది మరో ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేసుకుని పరిపాలనలో స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యారు. విస్తరణ కూడా అయినట్టే అనిపించి ఆగిపోతోంది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉంటుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీలోనే ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో బిజీగా ఉండడంతో క్లారిటీ రావడం లేదు. మంత్రివర్గ విస్తరణ ఇంకా కొంతకాలం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో గుజరాత్లో పార్టీ సమావేశాలున్నాయి. ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 11, 12 వరకు కేబినెట్ విస్తరణ ఉంటుందా, లేదంటే అంతకంటే ముందే చేస్తారా అనేది కూడా స్పష్టత లేదు. ఓవరాల్గా తెలంగాణలో కేబినెట్ విస్తరణకు బ్రేక్లు పడ్డాయి.